హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రవీందర్ గోకరం. వెల్కమ్ టు ద కామెంట్ సెక్షన్. ఈ రోజు మీకు ఒక కొత్త విషయాన్ని చెప్పబోతున్నా. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విషయం, బిగ్ బాస్లో జరుగుతున్న ఒక విషయం. అసలు ఏంటి అంటే పల్లవి ప్రశాంత్ మనం ఊహించిన పని ఏదైనా చేయబోతున్నాడా, అసలు టైటిల్ రేస్లో ఉంటాడా లేకుంటే ఉండడా. ఇంకొక విషయం ఏంటంటే పల్లవి ప్రశాంత్ టైటిల్ రేస్లో ఉండకపోవచ్చు అనేది నా డౌట్. అసలు ఎందుకు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. అసలు నేను ఎందుకు ఈ మాట అన్నాను అంటే, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్ళక ముందుకు ఒక మాట అన్నాడు, బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత సేమ్ అదే మాట అన్నాడు. నాగార్జున సార్తో మాట్లాడినప్పుడు కూడా ఒకటే మాట అన్నాడు. అదేంటంటే, నాకు బిగ్ బాస్ ద్వారా వచ్చే 50 లక్షల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెడతాను, లేని వాళ్ళ కోసం ఖర్చు పెడతాను, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటున్నారో వాళ్ళ కోసం ఖర్చు పెడతాను అని పదే పదే చెప్పాడు. అయితే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూసుకుంటే, ఒకవేళ టైటిల్ విన్నర్ అయితే 50 లక్షలు రావు, 50 లక్షల క్యాష్ ప్రైజ్ రాదు. ఎందుకంటే టైటిల్ విన్నర్కి ఎవరికైనా సరే కానీ ఒక కారు, ఒక ఫ్లాట్, రిమైనింగ్ 10 lakhs or 20 lakhs క్యాష్ వస్తుంది. మనం బిగ్ బాస్ సీజన్ 6 చూసుకుంటే రేవంత్ కు 10 lakhs క్యాష్, 30 lakhs ఫ్లాట్, ఇంకొక 10 lakhs కారు, ఇలా వచ్చింది. సో ఈ లెక్కన టైటిల్ విన్నర్ ప్రశాంత్ అవుతుందంటే ప్రశాంత్కి క్యాష్ ప్రైజ్ ఓన్లీ 10 lakhs లేదంటే 20 lakhs మాత్రమే వస్తుంది. సో ఈ లెక్కను చూసుకుంటారంటే రైతులకి తను అనుకున్నంత సహాయం చేయలేడు. ఈ విధంగా ఆలోచించి ప్రశాంత్ ఆలోచన ఏమైనా మార్చుకుంటాడా అంటే ఏం ఆలోచన? మన పోయినసారి సీజన్ చూసుకుంటే సీజన్ 6లో శ్రీహాన్కి 40 లక్షల ఆఫర్ వచ్చింది. నీకు టైటిల్ కావాలా లేకుంటే బ్రీఫ్ కేస్, సూట్ కేస్ కావాలా? సూట్ కేస్ కావాలంటే తీసుకెళ్ళి వెళ్ళిపోవచ్చు, నీకు ఈ అమౌంట్, మీ ఇద్దరికి ఏది కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు అక్కడ డిసైడ్ చేసుకున్నారు, నాకు సూట్ కేస్ కావాలా లేకుంటే టైటిల్ కావాలనేది. చివరి వరకు సస్పెన్స్ కొనసాగిన తర్వాత రేవంత్, శ్రీహాన్ ఇద్దరి మధ్యలో ఎప్పుడు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక సస్పెన్స్ అనేది కొనసాగింది. అది 30%, 20, 30, 40, 50 ఇట్లా పెంచుకుంటూ వచ్చిన తర్వాత 40 లక్షల దగ్గర వచ్చి ఆగింది. అప్పుడు ఆడియన్స్ పోల్ కూడా చేశారు. అంటే బయట ఉన్న వాళ్ళని, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ అడిగినప్పుడు మీరు ఏం సజెస్ట్ చేస్తారంటే వాళ్ళు కూడా సూట్ కేస్ తీసుకో అని వాళ్ళు సజెస్ట్ చేశారు. సో అప్పుడు ఏం చేశారంటే శ్రీహాన్ సూట్ కేస్ తీసుకొని బయటకు వచ్చాడు, రేవంత్కి టైటిల్ వచ్చేసింది. ఈ విధంగా ఒకవేళ ప్రశాంత్ నేను రైతులకు కానీ ఇంకా లేని వాళ్ళకి హెల్ప్ చేయాలంటే నాకు అవసరం లేదు ఈ ఫ్లాట్, కారు, ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు డబ్బులు ఇస్తే నేను అందరికి హెల్ప్ చేస్తా, అందరికి హెల్ప్ చేయడానికి నాకు వీలు ఉంటుంది. నాకు టైటిల్ విన్నర్ అవుతున్నట్టు నాకు ఆ వీలు ఉండదు, కాబట్టి నాకు ఆ 40 లక్షలే చాలు, నాకు నలుగురికి హెల్ప్ చేయడానికి వీలవుతుంది. టైటిల్ ఏం చేసుకోవాలి, నేను అవసరం క్యాష్ వస్తుంది, ఆ ఇల్లు కూడా నాకే ఉంటుంది, అది ఎవరికి ఇవ్వడానికి రాదు, మరి అమ్మి వాళ్ళ పెద్ద ప్రాసెస్ అదంతా. ఓకే, సో అది అవసరం లేదు, నాకు టైటిల్ అవసరం లేదు, నాకు 40 లక్షలు వస్తే చాలు, నేను అందరికి హెల్ప్ చేయడానికి నాకు చాలా వీలుగా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా థింకింగ్ ఏమైనా మార్చుకుంటాడా అనేది కూడా ఉంది ఇక్కడ. సో ఇది నాకు సడన్ గా గుర్తుకొచ్చింది. అసలు ఏంటి ఈ విధంగా ఏమైనా ఆలోచిస్తే ఏమవుతుంది, ఇప్పుడు బయట ఉన్న ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు ఒకవేళ ఎలా చేస్తారంటే. ఓకేనా, సడన్ గా ప్రశాంత్కి ఆ ఐడియా వచ్చి ఆ థాట్ లో ఆ విధంగా చేస్తారంటే బయట ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అప్పుడు సడన్ గా రియాక్షన్ అనేది చాలా వేరేగా ఉంటుంది. ఏంటి మేము ఇంతగానో కష్టపడితే ఓటింగ్ చేస్తారంటే టైటిల్ కోసం లేకుండా డబ్బుల కోసం వెళ్ళాడు అనే ఒక మిస్కమ్యూనికేషన్ కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ బయట ఖచ్చితంగా జరుగుతుంది. ఇది అయితే ప్రశాంత్కి వచ్చే ఆ థాట్ నాకు ముందుగానే వచ్చింది ఎందుకో. ఒకవేళ ఎందుకంటే అదే థాట్లో ఉన్నాడు, నేను అందరికి హెల్ప్ చేయాలి, నాకు డబ్బులు కావాలి అనే థాట్లో ఉన్నాడు. కాకపోతే అంటే ఒక రియలైజేషన్ ఏంటంటే 40 లక్షలు 50 లక్షలు, ఆ 50 లక్షలు అనేది ఖచ్చితంగా క్యాష్ రాదు. నాగార్జున సార్ అప్పుడు ఇచ్చి 50 లక్షలు మీకు వస్తుంటే ఏం చేస్తారు అని అడిగిండు, కానీ 50 లక్షలు రాదు. 50 లక్షలు వార్తి ఫ్లాట్, కారు, డబ్బులు ఇట్లా వస్తాయి. సో ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే ఒకవేళ ప్రశాంత్ ఈ విధంగా కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అట్లా చేసినా సరే కానీ ప్రశాంత్కి ఒక మంచి ఆలోచన ఉంది కాబట్టి ఈ విధంగా చేశాడు అని మాత్రమే మనం ఆలోచించాలి తప్ప మనం నెగిటివ్గా ఆలోచించుకోవడానికి వీల్లేదు, అలా ఆలోచించకూడదు. కాకపోతే అంటే నా సజెషన్ ఏంటంటే ఆ విధంగా ఆలోచించకూడదు ఇప్పుడు. ఎందుకంటే ప్రశాంత్కి టైటిలే ఇంపార్టెంట్. ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి పంచుదాం అనేది పక్కన పెట్టాలి. నువ్వు గొప్పోడు అయితే ఇప్పుడు రేపైనా పంచుతావు, కానీ నువ్వు గొప్పవాడివి అని నీకు తెలియాలి, మన నలుగురికి తెలియాలంటే నీకు ఒక రికగ్నిషన్ రావాలి. ఆ రికగ్నిషన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు టైటిల్ విన్నర్ అవుతే
ఆ రికగ్నిషన్ వస్తుంది, నీకు మంచి పేరు వస్తుంది, అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ సంపాదించగలవు. ఆ డబ్బులు నువ్వు ప్రజలకు కానీ నువ్వు ఎవరికైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయగలవు ఈజీగా. సో ఇప్పుడు మాత్రము ఆ థాట్ అనేది రానేయకూడదు ప్రశాంత్ మైండ్లోకి. ఇది విషయం నేను చెప్పాలనుకుంటున్నది. నాకు పొద్దున్న నుంచి అది తిరుగుతుంది, అసలు ఎప్పుడు చెప్పాలి ఏంటి అనేది చాలా ఆతృతగా ఉన్నా. సో ఇప్పుడు టైం దొరికింది, వచ్చి చేస్తున్నాను. ఇది నేను అనుకుంటున్నా. ఫైనల్ లైన్లో చెప్పాలంటే ప్రశాంత్ ఆ 40 లక్షల గురించి ఆలోచించకుండా ఆ 40 లక్షలు వస్తేనే నేను అందరికి హెల్ప్ చేయగలను అనే థాట్ మైండ్లోకి రాకుండా ఉంటే బాగుంటుంది. టైటిల్ విజేత అయిన తర్వాత 40 లక్షలు తర్వాత 4 కోట్లు కూడా వస్తాయి. అప్పుడు ఈజీగా ఎవరికి ఎంత కావాలంటే అంత హెల్ప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో బిగ్ బాస్ టైటిల్ పక్కా ప్రశాంత్ కొట్టాలి, గెలవాలి. అప్పుడే మనము అనుకున్న కోరిక కానీ లేకుంటే ఒక కామన్ మ్యాన్ టైటిల్ గెలిచాడు అనే ఒక మనకి సాటిస్ఫాక్షన్ కానీ కంప్లీట్గా వస్తుంది. సో ఇది ఈ రోజు వీడియో. దయచేసి చాలా ఇప్పటి నుంచి ఫైనల్ వరకు రోజు ఒక వీడియో కాదు, చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. అప్డేట్స్ అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తాను తెలియదు, టక వచ్చేస్తుంటాయి. దయచేసి అందరు వీడియోస్ని లైక్ చేయండి, పక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వాళ్ళకి స్పై బ్యాచ్ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేసి లైక్ చేయమనండి. ఖచ్చితంగా ఓట్ చేయండి, ఓటింగ్ పక్క పెంచాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, జై హింద్.